భారతదేశంలో కుల వ్యవస్థ అది ఇప్పటిదా లేక ఎప్పటిదా? దాన్ని ఎవరు తీసుకొచ్చారు? దాన్ని ఎంత లోతున పాతిపెట్టి దానికి రోజు నీళ్లు పోస్తూ మొక్క మహావృక్షం అయి పెరిగి పెద్దవేటు చేస్తున్నారు. ఇవన్నీ మనకి ఒక ఒక పట్టాన అర్థం కావు. ఇవన్నీ వాటికి చాలా విశ్లేషణ చేయాలి, చాలా లోతుల్లోకి వెళ్ళాలి. సరే, నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే దానికి ఒక రీజన్ ఉంది. సరే, అసలు మ్యాటర్లోకి వద్దాం. ఈ మ్యాటర్లోకి వచ్చే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను. కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి షేర్ కొట్టేసి కొద్దిగా నన్ను ఎంకరేజ్ చేయండి. భారతదేశం గొప్ప దేశమే, దాన్ని ఎవరు కాదనలేరు. ఎందుకంటే అమెరికా భూభాగంతో పోల్చుకున్న, ఆస్ట్రేలియా, చైనా, రష్యా ఆ భూభాగాలతో పోల్చుకున్న మన చిన్న భూభాగం అయినప్పటికీ విపరీతమైన నదులు, ఖనిజాలు, సంపదలు, మనుషులకి కొదవలేదు, అద్భుతమైన స్కిల్ ఉన్న పర్సన్స్. అయినా భారతదేశంలో ఉన్న ప్రజలకి, ముఖ్యంగా కింది స్థాయిలో ఉన్న కొంతమంది ప్రజలకి కుల రక్కసి ఎలా ఉంటుందో తెలిసిద్ది, ఆ కుల కాటులు ఎలా ఉంటాయో తెలుస్తాయి. అయితే నేను ఎందుకు చెబుతున్నానంటే మన భారతదేశంలో ఉన్న కుల వివక్షత సహజంగా అగ్రవర్ణాలు కింద వర్గాల మీద చూపిస్తూ ఉంటారు. కానీ విచిత్రంగా ఇక్కడ ఏమైందంటే ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన బాద్రా కమ్యూనిటీ, ఎస్టీ ఒడిశాలో, వీళ్ళు ఈ మధ్య ఒక మాజీ ఎంపీ, జనతాదళలో గెలిచిన ఒక ఎంపీ ప్రదీప్ అనే అతన్ని బ్రాహ్మణ స్త్రీని పెళ్లి చేసుకున్నారని, ఆవిడ పేరు సంగీత సాహు, ఇతను బ్రాహ్మణ స్త్రీని పెళ్లి చేసుకున్నారని అతన్ని ఊరి నుంచి 12 సంవత్సరాలు వెలివేశారు. ఈ వార్త విన్నప్పుడు నాకు చాలా వింతగా, విచిత్రంగా నవ్వు చేసింది. పైగా వాళ్ళు నార్మల్ వ్యక్తిని ఊరిలోంచి వెలివేస్తేనో, లేకపోతేనే మీ ఇంటికి రావు, నువ్వు మీరు మా ఇంటికి రావద్దు అని చెప్తేనో మనకు అంత విచిత్రమయ్యేది. అతను ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్నే నువ్వు ఒక బ్రాహ్మణ స్త్రీని చేసుకున్నావు, మన కమ్యూనిటీలో పిల్లలు లేరా? అసలు బ్రాహ్మణ స్త్రీలు చేసుకుంటే వాళ్ళ ఆచారాలు వేరు, మన ఆచారాలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, మన పద్ధతులు వేరు. మేము అసలు ఊరుకోం, నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కాబట్టి మేము ఒప్పుకోం, నిన్ను వెలివేస్తున్నాం అని కరాఖండ్గా చెప్పారు ఆ బాద్రా కమ్యూనిటీ. ఇదే నాకు ఇప్పుడు ఇవన్నీ చెప్పడానికి నాకు కారణమైంది. ఏంటి, భారతదేశంలో అసలు కులం ఉండిద్దా ఉండదా? ఉండిద్ది. భారతదేశంలో అసలు కులరహిత సమాజం, కుల వివక్షత లేని సమాజం ఉండిద్దా ఉండదా? భారతదేశం ఉన్నంతకాలం కులం ఉండిద్ది, కుల వివక్షతో కూడుకున్న సమాజం ఉండిద్ది. ఏం సార్ ఇంత గట్టిగా చెప్తున్నారంటారా? యాస్. ఒకప్పుడు బ్రాహ్మణ్స్ లేకపోతే అగ్రవర్ణాలు కింద వాళ్ళని కుల వివక్షత గురి చేసేవాళ్ళు. రేపన్న రోజున ఆ ఎస్సీలో, బీసీలో, ఎస్టీలో మళ్ళీ వాళ్ళు ఒక 100 ఏళ్ళకి బాగా డబ్బు సంపాదించారు అనుకో, వాళ్ళు మళ్ళీ ఈ బ్రాహ్మణుల్ని, రాజుల్ని, ఈ కింద వర్గాలని డెఫినెట్గా వివక్షత గురి చేస్తారు. ఇందులో నాకు ఏ డౌటు లేదు. అందుకే నేనేం చెప్తున్నానంటే మనందరం మనుషులను ఫస్ట్ ఈ యాటిట్యూడ్ని, ఈ భావాన్ని, ఈ ప్రేమని, దీన్ని డెవలప్ చేసుకుంటే తప్ప భారతదేశంలో కుల రక్కసి, కుల వివక్షత ఎప్పటికీ పాదు. మనందరం మనుషులను గుర్తుంచుకుందామండి. అప్పుడు దాకా ఈ కుల వివక్షత కింద ప్రెసిడెంట్ దగ్గర నుంచి పైన దేశ ప్రెసిడెంట్ వరకు కూడా అందరినీ వివక్ష గురి చేస్తూనే ఉంటుంది. అందుకనే ఎవరైనా సరే వివక్షత లేని ఇండియాని కోరుకుంటే మాత్రం ఫస్ట్ మన మనుషులను గుర్తుంచుకోండి. అలా గుర్తుంచుకుంటేనే మన భారతదేశం కుల వివక్షత లేని సమాజంగా నిర్మితం అయింది. దయచేసి ఈ నా కొత్త యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.